హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను నోట్లో వేసుకుంటే కరిగిపోయి మెత్తని స్పాంజ్ లాంటి దోశ చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఏమేంటంటే, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్ శుభ్రంగా కడుక్కొని దాన్ని మజ్జిగలో, బటర్ మిల్క్ అంటాం కదా, మజ్జిగలో నానబెట్టుకోవాలి. మజ్జిగలో నానబెట్టుకునేటప్పుడు మెంతిపిండి కూడా వేసుకొని ఈ 3 నానబెట్టుకొని ఉంచుకోవాలి. మనం ఈ నానబెట్టుకొని ఉంచుకున్న తర్వాత 10 అవర్స్ బాగా నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పెట్టుకున్న తర్వాత కంపల్సరీగా ఓవర్ నైట్ బయటే ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో అలా పెట్టుకోకుండా ఓవర్ నైట్ బయటే ఉంచుకోవాలి. నేను ఇప్పుడు దోశ వేసే ముందర, రేపు మార్నింగ్ దోశ వేసే ముందర నేను చూపిస్తున్నాను. దోశ వేసే ముందరగా మనకి ఏమేమి కావాలంటే, జీరా పౌడర్ 1 స్పూను, కుకింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా అంటాం, అది 1/2 స్పూను, సాల్ట్, మనం రెగ్యులర్గా యూజ్ చేసే సాల్ట్, ఈ 3 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనకి పిండి ఇలా ఉంటే సరిపోతుంది. మరీ వాటర్గా ఉండే పని లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. వీటిని మజ్జిగ అట్లా అంటారు, చల్లట్లు అని కూడా అంటారు. ఈ చల్లట్లు, మజ్జిగట్లు ఏ పచ్చళ్ళలోకైనా బాగుంటాయి. టమాటా పచ్చళ్ళలోకి, అల్లం పచ్చళ్ళలోకి, కార పచ్చళ్ళలోకైనా బాగుంటాయి. ఒకసారి టేస్ట్ చేయండి. మా పిల్లలకు పెడితే బాగున్నాయి అన్నారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దోశ వేసేటప్పుడు చూపిస్తున్నాను. మీకు పిండి మరీ గట్టిగా ఉంది అని అనిపిస్తే కొంచెం వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. మజ్జిగే పోసుకోండి. చూసారా, పెనం హీట్ అయింది. కొంచెం ఆయిల్ వేసుకొని దోశలాగా మరీ స్ప్రెడ్ చేసుకోవద్దు. అలానే లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అలా లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇవి మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే పోసుకోవాలి. అప్పుడే టేస్ట్గా బాగుంటాయి. ఎప్పుడైనా సరే మీకు మజ్జిగ మిగిలిపోయినా ఆ టైంలో ఇలా చేసుకోండి. బియ్యం బాగా నానబెట్టుకొని మధ్యలో బాగా నానబెట్టుకొని చేసుకుంటే బాగుంటాయి. ఇవి వేడి మీద తిన్నా బాగుంటాయి. ఇంకోటి వేసుకుంటున్నాను నేను. చూసారా ఫ్రెండ్స్, మనం చేసుకుని ఇలా వచ్చింది. చూడండి, స్మూత్గా బాగున్నాయి. ఒకసారి టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.